హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా ఫుల్ గ్రేవీతో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై కావడానికి ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఇలా బాగా వేగి ఇలా మెత్తపడ్డాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఉడికించుకున్న ఒక 5 ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని వేసుకున్నాక ఇవి బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పుని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, యాలకులు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అదే మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఇందులోని పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఇలా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, ఒక 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అనేది బాగా ఉడికాక ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు పెరుగు, ఒక 2 స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ వేడి వాటర్ని వేసుకోవాలి. ఆ వేడి క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మెంతి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి అడుగు అనేది అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉడికాక ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఉడికాక అడుగు అనేది అంటుకోకుండా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఫుల్ గ్రేవీతోటి చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎగ్ కర్రీని మనం ఇలా రెడీ చేసుకోవచ్చండి. అన్నంలో కానీ చపాతీలో కానీ తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.